నమస్కారం. నేను చందు. మంచిని పంచే గుణం. కొంతమంది సత్పురుషులు సమాజంలో ఉన్న మంచిని మాత్రమే దర్శించడం అలవర్చుకుంటారు. హంస పాల నుంచి నీటిని వేరు చేసినట్లు మనుషుల్లో ఉన్న చెడును పరిహరించడం వారికి చిటికెలో పని. కాలానుగుణంగా ఆధునిక జీవనం గడుపుతున్న మహర్షులు వాళ్ళు. ఏ పూర్వపుణ్యమో ఆ మహనీయుల పరిచయ భాగ్యం. దైవం మానవ రూపంలో జన్మిస్తాడని పెద్దలు చెప్తారు. అందుకు సాక్ష్యం అటువంటి మహానుభావులు అందరిలో మంచిని దర్శించడమే కాకుండా ప్రతి ప్రాణికి తాము చేయగలిగిన మంచిని ఆచరించి చూపి మానవాళికి ఆదర్శంగా నిలుస్తారు. సృష్టి నిర్మాణం గురించి తెలియజేస్తూ పౌరాణికులు ఈ జగత్తు సర్వం మాయా మోహాలతో నిండి ఉందని చెప్తారు. సాధారణ మనుషులు బలహీన మనస్కులు కావడం వల్ల సత్యాన్ని తెలుసుకోలేరు, ధనానికి వశులవుతారు, దురలవాట్లకు లోనవుతారు. అలాంటి సమయంలో ఆదర్శప్రాయ వ్యక్తిత్వం కలిగిన మహాపురుషులు తెరపైకి వస్తారు. వారిని సరిదిద్దేందుకు ఉపన్యాసాలు ఇవ్వరు, ఆచరణ ద్వారా మాత్రమే సమాజానికి ఆదర్శమవుతారు. వేదాలు మొదలుకొని సకల శాస్త్రాలు మనిషిని సన్మార్గవర్తిని చేయడానికే ప్రాధాన్యం కూడా ఇచ్చాయి. శత్రువు పట్ల దయను ప్రదర్శించమని చెప్పడమే కాకుండా ఆచరించి చూపిన మహితలం భారతావని. మంచితనం శాఖలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని, మానవీయత లతలు ప్రజల హృదయాల్లో అల్లుకోవాలని అందరూ అభిలాషిస్తారు. చిన్నారుల మనస్తత్వానికి దగ్గరగా ఉండడం ఆ స్వప్నాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. కల్మషమెరుగని బాల్యంలో అందరినీ మంచివారిగానే భావిస్తాం. అపరిచితులు బుగ్గగిల్లిన అందంగా నవ్వి సంతోషాన్ని పంచిపెడతాం. ఎవరెవరో అపకారం చేస్తారన్న అనవసర భయాలుండవు. అందరినీ సమానంగానే చూస్తాం. నిర్మలమైన అలాంటి మనసు భగవంతుడికి నిలువవుతుంది. పరోపకారమే పరమావధిగా ఈ సృష్టి జీవం పోసుకుంది. పంచభూతాలు వివిధ రూపాల్లో ప్రాణికోటి హితానికి కారణమవుతాయి. మంచిని పంచడమే ప్రకృతి సహజ గుణం. అది నిశ్శబ్దంగానే జరుగుతుంది. అనేక పరిశ్రమల వ్యర్థాల కారణంగా గంగాజలం కలుషితమవుతుంది. అయినప్పటికీ పావన గంగ మనిషిపై అలకపోనడం లేదు. ఆవిరిగా గగనానికి ఎగిసి అమృతతుల్యమైన మంచి నీరుగా భూమిని చేరుతుంది. ఇతరులు చెడు చేస్తున్నప్పటికీ మంచిని పంచే ఈ గుణం కటిక అమావాస్యలో కాంతి కిరణం లాంటిది. మానవ జాతిని ముందుకు నడిపేది అత్యంత అరుదుగా ఈ గుణం కలిగిన మహనీయులే. మానవ జన్మ ప్రేమను పంచడంతో పునీతమవుతుంది. అందుకు సర్వత్రా మంచిని మాత్రమే దర్శించాలి. పదవి అధికారాలను పక్కన పెడితే ప్రాథమికంగా మనందరం మనుషులం. ఎంతోమందికి సహాయ సహకారాలను అందించడానికి జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. ఆహార పాత్రలో మిగిలిపోయే 4 మెతుకులు సైతం అల్ప ప్రాణులకి ప్రాణాధారమవుతాయి. సంతోషం జనించడానికి ఆ కారణం సరిపోతుంది కదా. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను పెంచుకుంటూ వెళితే, మంచిని పంచుకుంటూ వెళితే అందరూ కోరుకునేది అదే, భగవంతుడితో సహా అని గోలి రామచంద్రరావు గారు రాసిన అంతర్యామి ఇది. మంచిని పంచే గుణం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.